సినీ కార్మికుల సమస్యలపై కీలక భేటీ. కార్మికులకు మెగాస్టార్ గ్యారంటీ. తెలంగాణలో ట్యాపింగ్ మంటలు. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ వాన్లు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సినిమా కార్మికుల వేతనాల పెంపు వ్యవహారంలో కీలక భేటీ జరుగుతోంది. ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో పాల్గొన్న ఫిలిం ఫెడరేషన్ నాయకులు నిర్మాతల ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. మరోవైపు 6వ రోజు కార్మికుల సమ్మె కొనసాగుతుండగా రేపటి నుంచి సమ్మె ఉధృతం చేస్తామని చెబుతున్నారు. అవసరమైతే రేపు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని డిమాండ్ చేస్తున్నారు. తనకు లీగల్ నోటీసులు ఇస్తామన్న కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. ప్రమాణం చేసేందుకు ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాను తన కుటుంబ సభ్యులతో వస్తానన్న ఆయన కేటీఆర్ కూడా తన కుటుంబ సభ్యులతో రావాలంటూ డిమాండ్ చేశారు. తన పాదయాత్రను కొందరు కావాలనే మీనాక్షి నటరాజన్ పాదయాత్రగా ప్రచారం చేశారన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మొదట బస్సు యాత్ర చేపట్టాలనుకున్నప్పటికీ ఆ తర్వాత పాదయాత్రగా మార్చినట్టుగా చెప్పారు. తన పాదయాత్రలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా మధ్యలో జాయిన్ అవుతారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ లో ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంస్థల ఎన్నికల డెడ్ లైన్ పై కోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలిపారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ ఇప్పుడు అడ్డుకుంటుందని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అన్నది కాదని ఇప్పుడు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని తెలిపారు. ఇకపై ఏ పార్టీ వైపు చూసేటట్టు కూడా లేను అన్నారు. అసలు రాజకీయాలే వద్దనుకుంటున్నట్టుగా మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు కాలేజీలు నడిపిద్దామనుకుంటున్నానని తన మనసులో మాటలు చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పట్లేదు. పండుగ రోజు కూడా యూరియా కోసం బారులు తీరారు రైతులు. వర్షాలు లేక ఓవైపు పంటలు ఎండిపోతుంటే మరోవైపు యూరియా దొరక్క ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్న రైతులు సైదాపూర్ రుద్రంగిలోని సహకార సంఘం దగ్గర యూరియా కోసం క్యూ కట్టారు అన్నదాతలు. రాఖీ పండుగ రద్దీతో ప్రయాణికులతో హైదరాబాద్ లో బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఊళ్లకు వెళ్లే వారితో బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్ జూబ్లీహిల్స్ స్టేషన్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బారులు తీరారు. వరుస సెలవులతో సొంతూలకు ప్రజలు బయలుదేరడంతో ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇక హైదరాబాద్ నుంచి ప్రజలు పండుగకు సొంతూలకు వెళ్తుండటంతో సిద్దిపేట శివార్లోని దుద్దెడ టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అరగంటకు పైగా వాహనదారులు ట్రాఫిక్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్, గోదావరి ఖని, మంచిర్యాల, జగిత్యాల వెళ్లే వాహనాలతో రోడ్లు రద్దీగా మారాయి. తెలంగాణలో ఇవాళ పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసిన వాతావరణ శాఖ హైదరాబాద్ లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ మరో ఘనతను సాధించింది. విక్రమ్-1 ఆర్బిటల్ లాంచ్ వెహికల్ కి సంబంధించి తొలి దశలో చేపట్టిన కీలకమైన కలాం 1200 మోటార్ యొక్క మొదటి స్టాటిక్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని స్టాటిక్ టెస్ట్ కాంప్లెక్స్ లో ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో రాకెట్ మోటార్ గరిష్ట ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. లో ఎర్త్ ఆర్బిట్ లోకి 300 కిలోల పేలోడ్స్ ను తీసుకెళ్లేందుకు వీలుగా విక్రమ్-1 రూపొందించింది.